జూలై 2-3 తేదీలో పీఎం మోదీ ఘనా దేశంలో పర్యటిస్తారు. గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి. 3-4 తేదీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో పర్యటిస్తారు. అర్జెంటీనా ప్రెసిడెంట్ ఆహ్వానం మేరకు జూలై 4-5 తేదీలో ఆ దేశంలో పర్యటన ఉంటుంది. అక్కడి నుంచి జూలై 5-8 తేదీలో మోదీ బ్రెజిల్ దేశంలో పర్యటిస్తారు. పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. రథయాత్రలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట తరహా ఘటన జరిగినట్లు సమాచారం. ఇందులో 550 మందికి పైగా గాయపడ్డారని, 8 మందికి సీరియస్గా ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును జూలై 31 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. తాజాగా 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇక గడువు పొడిగింపు ఉండదని, ఇదే లాస్ట్ ఛాన్స్ అని స్పష్టం చేసింది. డొంకేశ్వర్ మండలం చిన్నయానం గ్రామం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు గ్రామస్తులతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించారు. మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సకాలంలో ఎన్నికలు ఎందుకు నిర్వహించట్లేదో కారణం చెప్పాలని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. పాలక వర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులపై ప్రభావం పడుతుందని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఆదివారం నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించే రైతు మహాసమ్మేళనం ఏర్పాట్లను బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం కన్నుల పండుగగా జగన్నాథ రథయాత్ర జరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కీర్తనలను ఆలపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిన ఖరీఫ్, రబీ సీజన్లను కలిపి రికార్డు స్థాయిలో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యావత్ దేశంలోనే ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పారు.